బొటన వేలు కోసా బాణం పోటీలో మనదే విజయం అన్నాం. ఏమైంది? 2 వేళ్లతో బాణం వేసి 2 విజయాలు దాని అకౌంట్ లో వేసుకుంది. అమ్మా బాణం వెడలో దానికి అంత టాలెంట్ ఉందని నాకేం తెలుసమ్మా. అబ్బా అది గూడెం పిల్ల కదా చేతు. ఇలాంటివన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటుంది. అయ్యా, ఆకలి. నీ ఆఖరి కాకులు ఎత్తకెళ్ళా చంపుతున్నావు కదే. ఆ పురచయ్యదేవి దగ్గరికి వెళ్తున్నాం కదా, అప్పు తీసుకొని ఏదో ఒకటి పెట్టిస్తానులేవే. ఏంటి పెట్టేది? తాకట్టా? మరి తాకట్టు లేకుండా అప్పివ్వడానికి ఆమె పిచ్చిదేం కాదు, దేవి. ఈ గూడు వాళ్ళని నమ్ముకుని ఫ్రీగా ఫుడ్ పెడతారని జేబులో డబ్బులు లేకుండా వచ్చాం. ఇప్పుడు చూడు ఏమైంది. రేయ్, పోటీలో గెలిస్తేనే పెడతారని, ఓడితే పెట్టరని నాకు మాత్రం ఏం తెలుసురా. అమ్మా ఈసారి పోటీలో మనం గ్యారెంటీగా గెలుస్తున్నాం, ఫ్రీగా ఫుడ్ తింటున్నాం అంతే. అవునన్నా, ఈ అప్పులు తప్పించుకోవాలంటే మనం గెలవాలిరా. లేదంటే ఉన్న బట్టలు కూడా అమ్ముకుని ఆకులు కట్టుకుని తిరగాల్సి వస్తుంది. అయ్యో చాలే ఆపండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదులేండి. ఇక మీద జరిగే అన్ని పోటీల్లో మనమే గెలుస్తాం, గెలిచి తీరుతాం. ఎస్. రండ్రా, ఆ పురచయ్యదేవి ఇంటికి వెళ్దాం. ఏటి 10,000 అప్పు కావాలా? అవును పురచయ్యదేవి గారు. సరే, తాకట్టు ఏం పెడతారు? మా శిరీష హారం. ప్రతిసారి నా నగలు తాకట్టు పెడతారా? ఈసారి లతక్క నగలు పెట్టండి. కోసి పాపిష్టిదానా, నీ కళ్ళు నా నగల మీద పడ్డాయా? పెడితే నీ నగలు పెట్టు, నేను మాత్రం పెట్టను. నా నగలు పెడితే పీతలాగా తింటావే. నన్ను పీత అంటావే?